తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెల 16న ప్రారంభమైన సమావేశాలు 10 రోజుల పాటు కొనసాగాయి. ఇక నేటితో ఈ సమావేశాలు ముగియనున్నాయి. ఇవాళ చివరి ద్రవ్య వినిమయ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కాగ్ నివేదిక కూడా సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదంతో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. ఇక అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులపై స్పీకర్ సస్పెన్షన్ విధించారు. పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. శ్రీజ, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తుది దశకు చేరుకున్నాయి. నేటితో ఈ నెల 16న ప్రారంభమైనటువంటి అసెంబ్లీ సమావేశాలు 10 రోజుల పాటు కొనసాగాయి. ఇక నేటితో ఈ సమావేశాలు ముగియనున్నాయి. ఇవాళ చివరి ద్రవ్య వినిమయ బిల్లుని ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. అలాగే కాగ్ నివేదిక కూడా సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదంతో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ముగింపు దశకు చేరుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ సస్పెన్షన్ చేశారు. అలాగే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేశారు. నేటితో ముగియనున్నటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం ప్రభుత్వం కాగ్ నివేదికను కూడా సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. బిల్లు ఆమోదంతో ఈ రోజు జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాలు అయితే ముగియబోతున్నాయి. అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులు సస్పెన్షన్, అలాగే మరోవైపు చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ఏదైతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. నివాస యోగ్యంలో ఉంటే ఫ్లోరింగ్ వైరింగ్ లేకున్నా వారికి సంబంధించినటువంటి వసతులు ఏదైతే కంప్లీషన్ కిందకే వస్తాయి, గృహ ప్రవేశాలు చేసుకునే వారి నిబంధనలు సడలించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లకి సంబంధించి ఈ ఏదైతే ఫ్లోరింగ్, సీలింగ్, అలాగే ఇతర ఎక్విప్మెంట్ ఏదైతే ఒక గృహానికి సంబంధించి గృహ ప్రవేశం సమయంలో ఏవేవైతే వినియోగాలు ఉంటాయో వాటన్నిటికీ సంబంధించి కూడా నిర్మించుకున్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి సాంకేతిక ఇబ్బందులు తొలగిస్తూ నిబంధనలు సడలించి ఇల్లు 100% పూర్తి అయ్యేలాగా కూడా చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి నిన్న ఉత్తర్వులు కూడా జారీ చేశారు. నేటితో వీటన్నిటికీ ఏదైతే అటు కాగ్ నివేదికతో పాటు ద్రవ్య వినిమయ బిల్లు వీటన్నిటికీ సంబంధించి ఈ రోజు అసెంబ్లీలో పూర్తి స్థాయిలో అయితే ఆమోదం చేసేలాగా బిల్లునైతే పాస్ ఆన్ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. శ్రీజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఉషా. మంచిర్యాల కార్పొరేషన్ బడ్జెట్ చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 75 కోట్ల రూపాయల బడ్జెట్ కేవలం అధికార పార్టీ కార్పొరేటర్లకే లబ్ధి చేకూర్చేలా ఉందంటూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ ఆరోపించారు. 60 డివిజన్లకు సమానంగా నిధులు కేటాయించకుండా కేవలం 3 డివిజన్లకే ప్రాధాన్యత ఇవ్వటం ఏంటని ప్రశ్నించారు. విలీన గ్రామాలను విస్మరించారని అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులపై స్పష్టత లేదని మండిపడ్డారు. మంచిర్యాల కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాలు తూతూ మంత్రంగా పూర్తి చేయడం జరిగింది. నిన్న మంచిర్యాల బడ్జెట్ సమావేశాలు కేవలము వాళ్ళ యొక్క ప్రత్యేక ఎజెండాను ఆమోదించుకోవడానికి మాత్రమే జరిగినట్టు స్పష్టంగా కనబడతా ఉన్నది. ఒక అరగంటల ఒక సంవత్సర కాలం పాటు జరగాల్సినటువంటి అభివృద్ధి పనుల మీద చర్చ కార్యక్రమం అరగంట సేపట్లో ముగించినట్టు స్పష్టంగా కనబడతా ఉన్నది. ప్రతిపక్ష నాయకులకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి సందర్భాలు లేవు. వాళ్లకు నచ్చినటువంటి సభ్యులను కొంతమందిని మాట్లాడమని చెప్పి తూతూ మంత్రంగా ఏ పాయింట్ వైజ్గా మాట్లాడకుండా గంప గుత్తగా ఒకటేసారి ఎజెండా మొత్తం చదివి మమా అనిపించినటువంటి సంఘటన నిజంగా ప్రజాస్వామ్యానికి మాయని మంచిర్యాల కార్పొరేషన్ లోపల మొట్టమొదటి బడ్జెట్ సమావేశము ఈ రకంగా జరగడము నేను సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాను. మంచిర్యాల ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు, మీరు ఏం చేస్తూ ఉన్నారు, ప్రజలకు మీరు ఏం చేయబోతా ఉన్నారు అనేటువంటి విషయం చెప్పకుండా కనీసము ప్రతిపక్ష కార్పొరేటర్లను వాళ్ళ అభిప్రాయం కూడా చెప్పనీయకుండా కేవలము భోజనానికి వచ్చినట్టుగా కార్పొరేటర్లు గెలిపిన సందర్భంగా కార్పొరేషన్ ఆఫీసు లోపల నిన్న భోజనాల కోసం పిలిచినట్టున్నది. కానీ
కార్పొరేషన్ సమావేశం కోసం పిలిచినట్టు, బడ్జెట్ సమావేశం కోసం పిలిచినట్టు నాకు అనిపించాలి. మా కార్పొరేటర్లు చెప్తాను, అరగంట లోపల సమావేశం ముగిసింది, కార్పొరేషన్ అంతా భోజనాల మీద పడ్డారు. భోజనాల కోసమే ఈ మీటింగ్ పెట్టినట్టున్నది తప్ప సమావేశం లోపల మంచిర్యాల సమస్యలు చర్చించడానికి, మంచిర్యాల యొక్క సంవత్సర కాలం పాటు భవిష్యత్తును నిర్ణయించడానికి జరిగినటువంటి సమావేశం లెక్క లేదని చెప్పి మా యొక్క కార్పొరేటర్లు చెప్తారు. ఇది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే మంచిర్యాల లోపల సమస్యలు ఏమున్నాయి, దేనికి ఎంత బడ్జెట్ పెడతా ఉన్నాము, ఎట్లా చేయాలి, ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు, ప్రజలు కేవలం పండుగల సందర్భంగా షాపులను ధ్వంసం చేయడం మాత్రమే కోరుకుంటలేరన్నా. మంచిర్యాల కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాలు తూతూ మంత్రంగా. కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి నిర్మూలనపై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. గోయాగంలో రాజు అనే వ్యక్తి గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తన ఇంటి పెరట్లో గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 50,000 రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. గంజాయి విక్రయించినా, సాగు చేస్తున్నా కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు. చందానగర్లో తాబేళ్లను అక్రమంగా విక్రయిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ను పోలీసులు పట్టుకున్నారు. గౌతమ్ నగర్లో రెడ్ టర్టిల్స్ ను అక్రమంగా విక్రయిస్తున్నట్లు ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. సయ్యద్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వద్ద నుంచి తాబేళ్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 4 రెడ్ టర్టిల్స్ ను చట్టవిరుద్ధంగా అమ్ముతుండగా దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. అనంతరం నిందితుడిని చందానగర్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. అమీన్పూర్ పెద్ద చెరువు విస్తీర్ణం లెక్కలు తేల్చారని బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ స్థల బాధితులతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. చెరువు పేరుతో పేదలను, పదవి విరమణ పొందిన మధ్యతరగతి కుటుంబాలను రోడ్డున పడేయటం సరికాదన్నారు. ఈ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటే బాధితులకు 3 నగదు జమ చేయాలన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి అమీన్పూర్ పెద్ద చెరువు సర్వే నంబర్ వచ్చేసి 143, 150, 146 యాక్చువల్ 231 సర్వే నంబర్ వీళ్ళది వేరేనండి. అంటే చాలా ఉన్నాయి. నంబర్ లో యాక్చువల్ ఏంటంటే పెద్ద చెరువు 93.15 ఎకర్స్ ఉన్నది. దీంట్లో భాగంగా చెరువు కట్ట ఏదైతే ఉందో ఈ చెరువు కట్ట దగ్గర ఒక పెద్ద సాయిబాబు గుడి కట్టడం జరిగింది. ఈ చెరువు కట్ట 100 మీటర్లు ఆక్యుపై చేయడం జరిగింది. దాని మీదే రోడ్ తీసుకుపోవడం జరిగింది. ఏదైతే తూములు, అలుగులు ఉన్నాయో యాజ్ పర్ జీవో 16 ప్రకారం 16/126 ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే జీవో ఏమి ఇచ్చారంటే తూములు, అలుగులు దాన్ని క్లియర్ చేసిన తర్వాత యాజ్ పర్ చెరువు ఎంతైతే ఎన్ని ఎకరాలు అవుతుందో 1975 ప్రకారం అన్ని చెరువులు 1975 ప్రకారం నోటిఫైడ్ చెరువులు ఏదైతే ఉన్నాయో ఆ చెరువుల ప్రకారం తీసుకోవాలి. ఈ చెరువుల ప్రకారం తీసుకోవాలంటే 93.93 ఎకరాలు ఉంటుంది. ఈ 93 ఎకరాలు అనుగుణంగా ఒకటి ఏంటంటే ఆర్వీ అసోసియేట్స్ అని 460 ఎకరాలు ఉంది. దీన్ని అక్వైర్ చేద్దామనే ప్రపోజల్లో వీళ్ళు పెట్టుకోరు. సుమారు 3,000 మంది ప్లాట్స్ ఉన్నాయి దీంట్లో. వీళ్ళందరూ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు. 1998లో కొన్న ప్లాట్స్ ఇవన్నీ. అందరు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వాళ్ళు దీని మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళకో దానికోసానికో దీనికోసానికి ఆధారపడి ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి హైదరాబాద్ లో సిపిఐ, సిపిఎం, ఎంబీటీ, కాంగ్రెస్ పార్టీల నేతలు నిరసనకు దిగారు. చార్మినార్ దగ్గర నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు పాదయాత్రగా వెళ్లారు. పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై దాడులు ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయని తెలిపారు. శాంతి కోసం ఈ ర్యాలీని చేపట్టినట్లు నేతలు తెలిపారు. खून बहाना बंद करो, ना